Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. స్నేహపూర్వక రాజకీయాలు మొదలుపెట్టాడు సీఎం విజయ్. మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లారు సీఎం విజయ్. సీనియర్ నేత వైగో నివాసానికి కూడా వెళ్లారు. సీనియర్ నేతల సలహాలు సూచనలు కోరారు విజయ్. నామ్ తమిళర్ కక్షి అధినేత సీమాన్ నివాసానికి కూడా విజయ్ వెళ్లారు. ప్రభుత్వానికి సహకరించాలని ప్రతిపక్ష నేతలను విజయ్ కోరారు. తమిళ రాజకీయాల్లో కొత్త సాంప్రదాయానికి తెరతీశారు సీఎం విజయ్. కక్షపూరిత రాజకీయాలకు దూరంగా విజయ్ అడుగులు వేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ ముఖ్యమంత్రి కూడా గెలిచిన తర్వాత సరే పరిపాలనలో బిజీ అవ్వడమా లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలతో బిజీగా ఉండడమా జరుగుతుంది. కానీ విజయ్ ఏదైతే అధికారాన్ని చేపట్టగానే ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే ఇమ్మీడియట్గా కూడా మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, సీనియర్ నేతలు, పొత్తు ధర్మంలో ఉన్నటువంటి వారందరి ఇళ్లకు వెళ్ళి కలవడం. ఎస్, ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేద్దాం, రాజకీయాలు వేరు, ఇతరత్ర వేరు, మనకి కక్షపూరిత రాజకీయాలు అంతా కూల్గా వెళ్ళిపోదాం అనేటువంటి ధోరణిలో నాకు ఏమీ తెలీదు, రాజకీయంగా తొలి అడుగులు వేస్తూ ఉన్నాను, దీనికి సంబంధించి పరిపాలనలో కూడా మీకు తోచిన సలహాలు సూచనలు ఇస్తే డెఫినెట్గా నేను స్వీకరిస్తాను. ఒక కొత్త పందా అంటే తమిళ రాజకీయాలు ఎప్పుడు కూడా మనం చూస్తుంటాం, అధికార ప్రతిపక్షాల మధ్య ఏ విధంగా ఉంటాయో గతంలో కూడా మనం చూసాం. ఒకరు అధికారంలో ఉన్నప్పుడు ఒకరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొడవలు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి రాగానే మళ్ళీ జరిగినటువంటి ఇష్యూస్ కూడా చూసాం. వాటన్నిటికీ దూరంగా విరుద్ధంగా విజయ్ వెళ్తున్నటువంటి ఒక పాజిటివ్ వే ఎలా చూడాలంటారు దీన్ని? మన అంటే విజయ్ రాజకీయ జీవితం ఎప్పుడైతే మొదలైందో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కటి కొంత డిఫరెంట్ గానే కనపడుతుంది. అంటే డిఫరెంట్ ఫ్లేవర్ ని అతను తమిళ ప్రజలకు కానీ దేశానికి కానీ చూపిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అతని ఎన్నికల ప్రచారంలో చూసుకుంటే ఎక్కడ కూడా స్టాలిన్ కానీ లేదంటే ఇతర నాయకులను కానీ ఎవరిని కూడా అంటే ఏది పడితే అది మాట్లాడటం కానీ, అంటే అతని స్టాలిన్ ని ప్రస్తావించేటప్పుడు సార్ అని పిలవడం కానీ ఇవన్నీ కూడా చాలా అంటే అద్భుతంగా అనిపించినటువంటి అంశాలు. అలాగే నేనేం చేస్తానో అని చెప్పడమే తప్ప ఎవరిని కూడా విమర్శించినటువంటి పరిస్థితి లేదు అతను 2024 నుంచి ఈ రోజు వరకు కూడా. అలాగే తన మీద విమర్శలు వచ్చినప్పుడు కానీ లేదంటే చాలా మంది రెచ్చిపోయిన సందర్భాల్లో కానీ, కరూరు ఘటన తర్వాత కానీ ఏ విషయంలోనైనా సరే అతను చాలా జాగ్రత్తగా వెళ్ళాడు. అలాగే నిన్న ప్రమాణ స్వీకారం నుంచి కూడా అతను కొంత డిఫరెంట్ ఫ్లేవర్ ని చూపించాడు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే అటు వందే మాతరం విషయంలో కానీ, అలాగే నిన్న అతని డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే డిఫరెంట్ గా అనిపించాయి. ద్రవిడ రాజకీయాలకు అంటే చాలా మంది ద్రవిడ రాజకీయాలు లేదంటే తమిళ రాజకీయాలు అనగానే కొంత కట్టుబొట్టు విషయంలో కానీ వీటన్నిటికీ సంబంధించి కొంత ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. కామరాజర్ నుంచి స్టాలిన్ వరకు కూడా తెల్ల పంచ తెల్ల చొక్కా ఇవే చూసినటువంటి పరిస్థితి. కానీ ఒక సీఈఓగా జెన్జీ కిడ్స్ కి ఎలా కావాలో అతను అలా రెడీ అయి రావడం ఇవన్నీ కూడా మనం చూసాం. అలాగే ఇప్పుడు ప్రతిపక్ష నేతల ఇళ్లకు వెళ్ళడం, అదేవిధంగా స్టాలిన్ ఇంటికి కానీ లేదంటే మిత్రపక్షాల ఇళ్లకు కానీ వీళ్ళందరూ ఇళ్లకు వెళ్ళి అంటే నాకు అనుభవం లేదు, నాకు మీ సలహాలు కావాలి, మీరు అంటే నేను ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు చెప్పండి అనే విధంగా. అంటే భవిష్యత్తులో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇదొక అంటే కుట్లు వేసినటువంటి ప్రభుత్వంగా చాలా అంటే చిన్న ముక్కలన్నీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనేటువంటి విమర్శలు ఉన్నాయి. కాబట్టి అటువంటి విమర్శల విషయంలో చాలా జాగ్రత్తగా అంటే వాళ్ళెవరూ కూడా అసంతృప్తికి లోనవ్వకూడదు, వాళ్ళకి ఎవరికి కూడా సమాన గౌరవం దక్కలేదు అనే ఫీల్ అవ్వకూడదు అనేటువంటి అంశాలు ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉన్నా లేకపోయినా సరే మీరు వ్యక్తులుగా మీరు నాకు అండగా నిలబడ్డారు అనేది అతను చూపించినటువంటి అంశం. ఏంటంటే దీనికి సంబంధించి తమిళ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ మొదలైందని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నారు, సరే మళ్ళీ తర్వాత జరిగే ఎన్నికల్లో సరే ఓడిపోయినప్పటికీ కూడా ఈ ఫ్రెండ్లీ నేచర్ అనేది కంటిన్యూ చేయాలనేదే నా కోరిక అంటూ కూడా ఆయన చెప్పినటువంటి విధానం. ఎస్, ఇక నుంచి కొత్త రాజకీయాలు మొదలవ్వాలి, కక్షపూరిత రాజకీయాలు వద్దు అని ఇండైరెక్ట్గా పిలుపునిచ్చినట్లేనంటారా? అంటే రాజకీయ పార్టీలు ఇప్పటివరకు తమిళనాడులో ప్రజలు చూసినటువంటి రాజకీయ విధానాలు వేరు, విజయ్ పార్టీ పెట్టిన తర్వాత ఉన్నటువంటి రాజకీయ వ్యూహం కానీ, మాట్లాడటం కానీ, కలిసేటువంటి విధానం కానీ, ట్రీట్ చేసేటువంటి విధానం అన్నీ కూడా కొత్తగా అనిపిస్తున్నాయి కదా. దీన్నే కంటిన్యూ చేస్తారా అనేటువంటి ఒక మాట ఏంటి, దాన్ని ఎలా చూడాలంటారు? అవును, ఇప్పుడు 2016 తర్వాత తమిళ రాజకీయాలు మొత్తం కూడా కొంత అంటే జయలలిత మరణం తర్వాత, అలాగే తర్వాత కరుణ 2018లో కరుణానిధి మరణం తర్వాత ఆ ఫ్లేవర్ అనేది పోయింది. ఆ పాత ఫ్లేవర్ ఏదైతే ఉందో కక్షపూరిత రాజకీయాలు అంటే అసెంబ్లీలో చేరలాగారు కాబట్టి నేను కరుణానిధిని అరెస్ట్ చేస్తాను, అర్ధరాత్రి పూట అనే సంకేతాలు జయలలిత ఇవ్వటం, అరెస్ట్ చేయటం,
ఈ విధంగా ఉండేది, అదే విధంగా భయపెట్టినటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు రేపు ఎవరైనా అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి, ఈ కేసులు కానీ లేదంటే ఇవన్నిటికీ సంబంధించి జైలు చుట్టూ, కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ జరగడం పరిస్థితి అన్నట్టు ఉండేది. కానీ 2016 నుంచి కూడా కొంత తమిళ రాజకీయాలు మారుతూ వచ్చాయి. 2021లో సీఎం అయినటువంటి స్టాలిన్ కూడా ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చారు. అలాగే ఇప్పుడు తొలిసారి సీఎం అయినటువంటి విజయ్ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగానే ఉన్నారు. ఎక్కడ కూడా వివాదాలకు తావు లేకుండా ఉండే విధంగానే అతను రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్లాన్ చేసుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు సాధారణంగా మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి మనం ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం. అలాగే తెలంగాణలో చూసాం, ఇతర రాష్ట్రాల్లో కూడా చూసాం. కానీ తమిళనాడు మాత్రం అటువంటి సినిమా ఏమీ లేకుండా చక్కగా ఓకే అందరూ అంటే మనందరం తమిళంగా మనందరం కలిసి పని చేసేది, మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా అంటే సింపుల్ పాలిటిక్స్ అంటారా, సూపర్ పాలిటిక్స్ అంటారా, ఎలా చూడాలి? సింపుల్ పాలిటిక్స్, రిస్క్ లేని పాలిటిక్స్ ఇది. రేపు పొద్దున అధికారం మారినా కూడా వీళ్ళకి అదే గౌరవం ఉంటుంది కదా. సింపుల్ గా ఏముంటుంది, ఎవరో టెన్షన్ తీసుకునే పని ఉండదు. అప్పుడు ఇక్కడ వచ్చేటువంటి మరొక డౌట్ ఏంటంటే, ఎస్ విజయ్ కరెక్ట్ గానే ఉన్నాడు, కానీ ఇతర నేతలు కానీ లేకపోతే సీనియర్ నేతలు కూడా కొంతమంది టీవీకే పార్టీలో ఉన్నారు. వారి పంధాని, వారి స్పీడ్ని, వారు అలవాటు పడ్డ రాజకీయ విధానానికి విజయ్ ట్యూన్ అవ్వాల్సిందే, నిజమైన పొలిటీషియన్గా విజయ్ కూడా మారతాడు అని మరొక వెర్షన్ కూడా అది కూడా వినిపిస్తుంది. చూడొచ్చంటారు అలాగే? నిజమైన పొలిటీషియన్ గా తమిళనాడులో మారితే విజయ్ కి వాళ్ళకి తేడా ఉండదు అనే విషయాన్ని ముందు ఆయన విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే మారిపోవాల్సిందే అనే ఒక మాట. అవును మారిపోవాల్సిందే. కానీ ఇప్పుడు విజయ్ అలా కాదు కదా. ఇప్పుడు అంటే విజయ్ సిగ్నల్స్ కానీ అతను చేస్తున్నటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించినటువంటి పరిస్థితి మనం కనపడుతుంది కదా. నిన్నటి నుంచి కూడా అతని డ్రెస్సింగ్ స్టైల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కనపడుతోంది. అతను రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కటి అదే విధంగా కొంత సాఫ్ట్ సిగ్నల్స్ ఇస్తున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు అది అలాగే మళ్ళీ పాత కన్నా ఇది పాత జయలలిత లేదంటే స్టాలిన్ వీళ్ళ రాజకీయాలు చేస్తే అతనికి కూడా ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి పరిస్థితి ఉందో ఇతను కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక స్నేహపూర్వక రాజకీయాలు మొదలు పెట్టాడని చెప్పాలి విజయ్. మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్ వెళ్లారు. సీనియర్ నేత వైగో నివాసానికి కూడా సీఎం విజయ్ వెళ్లారు. సీనియర్ నేతల సలహాలు సూచనలు విజయ్ కోరారు. నామ్ తమిళర్ కక్షి అధినేత సీమాన్ నివాసానికి కూడా ముఖ్యమంత్రి విజయ్ వెళ్లారు. ప్రభుత్వానికి సహకరించాలని ప్రతిపక్ష నేతలను విజయ్ కోరినటువంటి విధానం, ఒక హుందా పాలిటిక్స్కి విజయ్ తెరలేపారు. నిజమైన రాజకీయాలు అనేది ఈ విధంగానే ఉంటాయి. మీ సలహాలు సూచనలు తమిళనాడు ప్రజల అభివృద్ధికి అలాగే పరిపాలనలో ఉపయోగపడాలి అనేటువంటి మాట. నాకు ఏది తెలియకపోయినా కానీ నేను ప్రతిపక్షాలని అడుగుతాను. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మీరు విలువైన సలహాలు సూచనలు మీ అనుభవానికి తగ్గట్టుగా మీరు ఇవ్వాలని కూడా అతను కోరాడు. తమిళ రాజకీయాల్లో ఇది ఒక కొత్త సాంప్రదాయం, విజయ్ తెర తీశాడని కూడా చెప్తున్నారు. కక్షపూరిత రాజకీయాలకు దూరంగా విజయ్ వేస్తున్నటువంటి ఈ అడుగులు సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నారు.